ప్రతి ఒక్కరికి దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు కార్యకర్తలు అందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే ఆనాడు నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే దేవరకొండలో మనం 100 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాడు మనది, మన ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చాలామందికి ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వ ఆసుపత్రిలో సరైనటువంటి వైద్యం అందక, ఇంకా కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, ఇంకా పూర్తి స్థాయిలో డాక్టర్ సిబ్బంది లేక కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఆలోచన చేసినాను. బహుశా ఒక 5 ఎకరాల స్థలం కోసం ఈరోజు తహసీల్దార్ గారు నేను మరి ఈ కొంత కోర్టుకు పోయిన తర్వాత మరి తహసీల్దార్ గారు నేను ఎక్కడ స్థలం ఉందో వాటిని వేచిస్తాం. మనకు వారం 10 రోజుల్లోనే తప్పకుండా 200 పడకల ఆసుపత్రిగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 200 బెడ్ ఆసుపత్రిగా తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా ఆనాడు కానీ ఈనాడు కానీ ఈ దేవరకొండ నియోజకవర్గం కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా మన హయాంలో, మన ప్రభుత్వ హయాంలో మనం తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి సాగునీరు అందించడం ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలందరూ కూడా మీరు వినవలసింది, చేయవలసిన బాధ్యత ఉన్నది. మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కానీ, శాసనసభ్యులుగా మనం చేపట్టిన కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు పేద ప్రజలకు సోషల్ మీడియా ద్వారా వారికి అందజేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరు ఉంది. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, దాన్ని మళ్ళీ ఏమంటారు దాన్ని షేర్ చేయట్లేరు. కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చాలా ఎక్కువ షేర్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ బత్తనే మనం అందరం బతాం. పార్టీ బత్తనే ఎమ్మెల్యే బత్తనే పార్టీ బత్తది. పార్టీ బత్తనే ఎమ్మెల్యే మీరందరూ ప్రజాప్రతినిధులు అవుతారు. నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ కూడా నాయకులు ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద సెల్లు కోరుకున్నారు. ఒకరు ఐఫోన్లు ఈ ఫోన్లు అని. అన్ని ఫోన్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సోషల్ మీడియాను కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో దాన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా మన ప్రభుత్వంలో రావడానికే మనకు కేవలం సోషల్ మీడియా మాత్రమే కారణం. మనకు పత్రికలు ఇప్పటికీ లేవు, టీవీ లేవు, అవన్నీ కూడా కేసీఆర్ గుప్పెట్లో వాళ్ళే కొనుక్కొని ఉన్నారు. కాబట్టి ఇంకా సోషల్ మీడియాలో 1000 యూట్యూబ్ ఛానల్ కొనుక్కొని ఉన్నారు. అందుకని దయచేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్తలు మన నియోజకవర్గ విషయంలో కావచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, మన ఎంపీలను కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ ఏ విధమైన వాళ్ళు టార్గెట్ చేసినా వెంటనే స్పందించవలసినటువంటి అవసరం ప్రతి నాయకుడి మీద, కార్యకర్తల మీద ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.